హైవేస్ సీరియస్లీ ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి ఎక్కడేదో తేడాగా ఉందండి. పర్టికులర్గా ఎస్సీ ఎస్టీల మీద వాంటెడ్గానే కొంతమంది వీళ్ళేం మనల్ని చేయలేరని అనుకుంటూ వాళ్ళని ట్రాప్ చేసో లేదన్నప్పుడు భయపెట్టో మొత్తానికి వాళ్ళని శారీరకంగా మానసికంగా ఇంకా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిన్నే అన్నారండి, షాక్ ట్రీట్మెంట్ ఇస్తే ఆడవాళ్ళ జోలికి వస్తే అని చెప్పేసి అన్నాడు. నిన్ననే ఈ చేబ్రోలు మండలం గుంటూరు జిల్లాలో బాపట్ల జిల్లా కింద వచ్చింది. అది ఉమ్మడి గుంటూరు జిల్లాలో చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం అనమాట. అక్కడ 8వ తరగతి చదువుతున్న పాప 13 సంవత్సరాలు, ఆ అమ్మాయి ఎస్సీ, పేరు శైలజ. స్కూల్కి ఆమె వాళ్ళ అన్న వెళ్ళారు, రోజు కలిసి వస్తారు. నిన్న వచ్చేసి ఆ పిల్లడు అక్కడ వచ్చాడు. చెల్లి ఎదురా అంటే అదేంది ఒంట్లో బాలేదంటే కదా ముందే వచ్చింది కదా అని అన్నారు. అదేంద్రా ఇంటికి రాలేదురా అన్నారు. దాన్ని మొత్తం వెతుకుతూ ఉంటే ఓ షాప్ అతను చెప్పాడు, ఈ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తాడు కదమ్మా ఏజెంట్ కుర్రోడు నాగరాజు, అతను మీ అమ్మాయి కూల్ డ్రింక్ ఇప్పించాడమ్మా అని చెప్పేసి ఒకళ్ళు అన్నారు. అరే వాడు ఇంటి తిరిగి 10 వెళ్ళారు. ఇంటికి తాళం వేసాను, బయట చూస్తే చెప్పులండి. దాంతో కిటికీలను చూశారు, లోపల మంచం మీద విగత జీవిగా ఈ అమ్మాయి పడి ఉంది శైలజ. ఇక డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. ఈ శైలజ మెడ మీద బాడీ మీద గుచ్చినటువంటి ఘాట్లు లాంటివి ఉన్నాయి, గాయాలు. ఇమీడియట్గా ఆ అమ్మాయిని హాస్పిటల్కి వెళ్తే చనిపోయింది కదా అన్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టుకెళ్ళారు. ఈ నారాజ అక్కడని చూస్తే వాడు పరారీల్లో ఉన్నాడు. వీడికి ఆల్రెడీ పెళ్ళైంది, 3 సంవత్సరాలుగా వాడి భార్య వాడి దగ్గర లేదు. అండ్ వాడుంటే నీ ఇల్లు అద్దిల్లు. అంటే ఈ అమ్మాయికి ఒకటి కూల్ డ్రింక్లో మత్తు మందని కలిపి ఆమె తాగిచ్చి ఇంటికన్నా తీసుకెళ్ళి ఉండాలి, లేదా నమ్మించని ఇంటికన్నా తీసుకెళ్ళి ఉండాలి, బలాత్కారం చేసి చంపి ఉండాలి. ఇప్పటికే ముచ్చుమర్రి, మొన్న వచ్చేసి అనకాపల్లి, విజయనగరం, మొన్న ఈపురపాలెం, ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చి 35 రోజుల్లో కూడా అవ్వట్ల. 30 రోజులు అనుకోవచ్చు రకంగా. 4-5 ఘటనలండి, అన్నీ కూడా ఆడపిల్లల మీద ఆడవాళ్ళ మీద. ఎంత ఘోరమో చూడండి అసలు. సో ఇప్పటికైనా నేను ఓపెన్గానే అడుగుతూ ఉన్నా, గతంలో జగన్మోహన్ పరిపాలనలో ఉన్నప్పుడు ఎంత అధ్వానమైన పరిపాలన ఉంటే ఈ రకంగా చేస్తూ ఉంటారు జనాలు అని చెప్పేసాను. ఇప్పుడు నేను ఇక అనక తప్పటంలా, వీళ్ళు వైసీపీ చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ ఆ వేలో బిజీగా ఉన్నారా, ఈ పోలీసులు అటు ఇటు బదిలీ చేస్తూ బిజీగా ఉన్నారా, లేదు అంటే ఏ గవర్నమెంట్ మమ్మల్ని పీకేదేంట్రా అని చెప్పేసి ఆ సైకిల్ చెలరైపోతూ ఉన్నారా? అండ్ ఆడపిల్లలు వచ్చేసి ఎందుకలా నమ్ము వెళ్తున్నారేంటో అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ అమ్మాయి నమ్మలేదంటే వాడికి తీసుకెళ్ళాడు అనుకున్నా కానీ అసలు ఇంత ధైర్యం ఏంట్రా బాబు, అసలు ఇంత ఘోరం ఏంటి అసలు? సో చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అద్దని ఇదని, వీడిని పట్టుకొని వాడికి ఇవ్వాలి షాక్ ట్రీట్మెంట్ అది ఇస్తే మిగతా వాళ్ళు భయపడాలి అని నేను ఓపెన్గా అన్నాడు. గంజా కానీ డ్రగ్స్ కానీ చీప్ లిక్కర్లు కానీ ఆడ మీద దాడులు అని అవన్నీ చేస్తుంటే ఒక్కరు కూడా వదిలిపెట్టారా బాబు అన్నాడు. సో వదిలిపెట్టదు. ఇప్పుడు నారాజ్ ఎక్కడ ఉన్నాడు, వాడిని పట్టుకోండి, లేపేస్తే లేపేది, లేదా ఆత్మహత్య చేసుకునేట వాడు కొన్ని అదని చేసుకునేవాడిని, వాడిగా బతకూడదు. అండ్ ఇక మీద ఎవడైనా సరే ఆడపిల్లలు చూడాలంటే ఉచ్చబోసుకోవాలి అంతే. ఆడపిల్లలు చూశాడంటే వాళ్ళ అమ్మ గుర్తు రావాలి, గుళ్ళో దేవత గుర్తు రావాలి, లేదా వాడికి ఫ్రెండ్ గుర్తు రావాలి, వాడి కూతురు గుర్తు రావాలి, అంతే తప్ప చెడు ఉద్దేశంలోగా ఆ ఆడపిల్ల వైపు వాడు చూడకూడదు. దయచేసి మీ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళు ఎవరితో ఉన్నారు అండ్ ఎవరైనా నమ్ముతున్నారు, నమ్మటం తీసి పక్కన పడిపాడు, వాళ్ళకి ఎవరితో పరిచయాలు ఉన్నాయి అన్నది ఫస్ట్ మీరు అడగండి, వాళ్ళకి చెప్పండి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఏంటని. క్లాస్మేట్స్ అయినా బయట వాళ్ళైనా ఎవరైనా సరే. అండ్ ఎట్టి పరిస్థితుల్లోగా అసలు పక్కన సొంత వాళ్ళున్నా బయట వాళ్ళున్నా వేరే వాళ్ళ ఇళ్ళగా వద్దు, అన్నోన్ ప్లేసెస్గా వద్దు. స్కూలు, కాలేజీ, ఇల్లు, బస్ స్టాండు ప్రతిదీ కూడా జాగ్రత్తగా మానిటరింగ్ చేసుకుంటూ ఉండమని చెప్పండి. ఎట్టి బదులు ఎవరైనా నమ్మొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఈ నారాజ్ గాడిని వాడి బాడీ దొరికేలా చేస్తారా, డెడ్ బాడీ, లేదా వాడిని దొరికేలా చేస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా, వెయిట్ చేస్తూ ఉన్నాం సార్ చంద్రబాబు గారు.